ఊరి పేరు భైరవ్ కోన. ఈ మూవీ రివ్యూ కొంచెం లేట్ అయింది. కానీ మీరు మాత్రం మన ఛానల్‌కి ఫాస్ట్‌గా సబ్స్క్రైబ్ చేసేయండి. యాక్చువల్లీ నిన్న థియేటర్‌కి వెళ్ళాక ఒక్కడినే ఉన్నా. ఆ తర్వాత ఇంకొందరొచ్చారు. తక్కువ మందున్నారని షో క్యాన్సిల్ చేస్తారేమో అని భయపడ్డా. బట్ కాసేపట్లో థియేటర్ బానే ఫిల్ అయిపోయింది. ఇంకా మెయిన్ పాయింట్ మూవీ ఎక్స్‌పీరియన్స్‌కొస్తే బావుంది సినిమా. అలా అని మూవీ ఎక్సలెంట్ అని అనను. లూప్ హోల్స్ అయితే ఉన్నాయి. కానీ కొన్ని రివ్యూ ఛానల్స్‌లో ఈ మూవీని చాలా ఘోరంగా నెగెటివ్ రివ్యూ ఇస్తున్నారు. యాక్చువల్‌గా రివ్యూ ఇవ్వట్లేదు వాళ్ళు. ర్యాంట్ చేస్తున్నారు. బట్ అంత చేయాల్సిన అవసరం అయితే లేదనిపించింది. క్రియేటివిటీ ఉండాలరా. నాలాగే నీ దగ్గర కూడా బర్నింగ్ ఉంది, పైకి వస్తావురా. సార్ నేను బట్ ఒక్కసారే పైకి రావాలంటే కష్టమే. ట్రై చేయాలరా. అలా అంటారేంటి సార్? ఇరిటేట్ చేయకు, చెప్తున్నాను కదా. గెట్ లాస్ట్. సరే ఇంక మూవీ ప్లాట్‌కొస్తే హీరో అండ్ హీరోయిన్ మధ్య ఒక ఇన్సిడెంట్ అవుతుంది. దానివల్ల హీరో భైరవ కోనకి రావాల్సి వస్తది. అండ్ వన్స్ భైరవ కోనకి వచ్చిన వాళ్ళు తిరిగి వెనక్కి వెళ్ళలేరు. అసలు ఆ ఇన్సిడెంట్ ఏంటి? అండ్ భైరవ కోనలో ఏముంది? ఇవన్నీ తెలుసుకోవాలంటే మూవీ చూడాల్సిందే. సినిమాలో నాకు నచ్చనిది ఏంటంటే హీరో అండ్ హీరోయిన్‌కి ఉన్న కాన్‌ఫ్లిక్ట్‌ని చాలా సిల్లీగా చూపించారు. ఎంత సిల్లీ అంటే ఆ సీన్ యాక్చువల్లీ ఎమోషనల్‌గా ఉంటది. కానీ థియేటర్‌లో జనాలు నవ్వుకున్నారు. ఆల్సో క్లైమాక్స్ ఈస్ టూ లెంథీ అండ్ బోరింగ్ ఫైట్ సీన్‌తో కొంచెం చిరాకు తెప్పించారు. ఇంకా ఇవి తప్ప మిగతావన్నీ పాజిటివ్సే. సందీప్ కిషన్ యాక్టింగ్ గానీ అండ్ ఎస్పెషల్లీ వెన్నెల కిషోర్, వైవ హర్ష కామెడీ సీన్స్ అయితే బాగున్నాయి. సో ఫైనల్లీ లాజిక్స్ అండ్ కొన్ని లూప్ హోల్స్‌ని పక్కన పెట్టేసి సినిమా చూస్తే డెఫినెట్‌లీ యూ విల్ ఎంజాయ్ ఇట్. ఈ రివ్యూ నీకు నచ్చినట్లయితేనే ఒక లైకు, ఒక షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ పీస్.